Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining the story of Shahnai, and let's see how it's famous in the Shahnai. So already we know that the Pungi is become as a Shahnai. So how it became the name also we have heard now. So let's see that. The sound of the Shahnai began to be considered auspicious. Auspicious ante enti ikkada meaning chala promising to bring a good fortune. అంటే గుడ్ ఫార్చ్యూన్ అంటే చాలా శుభకార్యాలకు మాత్రమే చాలా ఎక్కువగా ఈ యొక్క షహనాయి సౌండ్ ని తీసుకోవడం అనేది జరుగుతుంది. నిజమే కదా, మన యొక్క పెళ్లిళ్లలో మంగళ వాద్యాలలో మనం మెయిన్ గా తీసుకునే సన్నాయి అనేది కంపల్సరీ ఉండాలి కదా, కాబట్టి ఈ యొక్క ఆస్పిషియస్ గా కన్సిడర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫర్ దిస్ రీజన్ టు ఇట్ ఇస్ స్టిల్ ప్లేడ్ ఇన్ ద టెంపుల్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఇండిసిబుల్నెస్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఎ నార్త్ ఇండియన్ వెడ్డింగ్. సో ఇక్కడ చూడండి, అలాగే ఎక్కడెక్కడ ఇక్కడ ఈ యొక్క షహనాయిని యూస్ చేస్తున్నారంటే టెంపుల్స్ లో, అలాగే ఇండిసిపెన్సల్స్ ఆఫ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఎనీ నార్త్ ఇండియన్ వెడ్డింగ్ లో, ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా ఏం యూస్ చేస్తున్నారు, షహనాయిని యూస్ చేయడం అనేది జరిగింది. ఇన్ ద పాస్ట్ ద షహనాయి వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నౌబత్ ట్రెడిషనల్ అసెంబ్లీస్ ఆఫ్ ఎ 9 instruments ఫౌండ్ అట్ రాయల్ కోర్ట్స్. ఇక్కడ చూడండి, ఇన్ ద పాస్ట్ మనం పాస్ట్ లో చూసుకున్నట్లయితే షహనాయి అనేది ఒక పార్ట్ ఆఫ్ ఎ నౌబత్, అంటే అది ఒక పార్ట్ గానే తీసుకున్నారు ఒక విధంగానే. అలాగే ట్రెడిషనల్ అసెంబ్లీస్ ఆఫ్ ఎ 9 instruments ఫౌండ్ అట్ రాయల్ కోర్ట్స్, అంటే దానితో పాటుగా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎ 9 instruments అనేది వాళ్ళు షహనాయితో పాటు ఆ యొక్క కోర్టులో, చాంబర్ కోర్టులో ఇక్కడ ప్లే చేయడం అనేది జరిగింది. టిల్ రీసెంట్లీ ఇట్ వాజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద టెంపుల్స్ అండ్ వెడ్డింగ్స్, అంటే దాని తర్వాత అంటే ఆ యొక్క కింగ్డమ్స్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేశారు, టెంపుల్స్ లోన, వెడ్డింగ్స్ లోన యూజ్ చేయడం అనేది జరిగింది. ద క్రెడిట్ ఫర్ బ్రింగింగ్ this instrument into the classical stage goes to Ustad Bismillah Khan. చూడండి, ఈ యొక్క మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క క్లాసికల్ స్టేజ్ అంటే ఈ యొక్క షహనాయిని ఎవరైతే పైకి తీసుకొచ్చారో, ఇది కూడా బెస్ట్ అండ్ రికార్డింగ్ సౌండ్ ఇస్ గుడ్ అనేసి నిరూపించారో, ఎవరంటే నిరూపించారు, బిస్మిల్లా ఖాన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఇతని వల్లే ఈ యొక్క షహనాయి అనే దానికి ఇంత పేరు వచ్చింది. అతని క్రెడిట్ మొత్తం ఎవరు తీసుకుంటున్నారు, బిస్మిల్లా ఖాన్. అంటే ముందు షహనాయి అనే దానికి పేరు పెట్టారు, అది వచ్చిన ఇన్స్ట్రుమెంట్, కానీ దానికి మొత్తంగా టోటల్ గా క్రెడిట్ ఇచ్చింది ఎవరు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో ఇలా మనం చూసుకున్నట్లయితే చూడండి, As a 5 years old, Bismillah Khan played the Gilli Danda near a pond in the ancient estate of Jumorian in Bihar. So ఇక్కడ చూడండి, ఇతను చెప్తున్నాడు హ్యాజ్ ఏ 5 year old, అంటే ఎప్పుడైతే తనకి 5 సంవత్సరాలు ఉన్నాయో, చూడండి, బిస్మిల్లా ఖాన్ ప్లే గిల్లి దండా. గిల్లి దండా అంటే ఆల్మోస్ట్ మీకు బాగా తెలుసు కదండి. గిల్లి దండా ఈస్ నథింగ్ బట్ ఇట్స్ టైప్ ఆఫ్ ఏ గేమ్. గిల్లి దండా అంటే మనం ఆల్మోస్ట్ గా చిన్నప్పుడు జిల్లకడి లాగా ఆడుతుంటాం కదండి, దాలా ఆడుకుంటేవాడు. ఎక్కడ అంటే ఏన్షియంట్ జుమోరియన్ ఇన్ ద బీహార్, అది కూడా బీహార్ లో ఒక పాండ్ దగ్గర అతను ఇలా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆటను ఉండేవాడు. He would regularly go to the nearby Biharji temple to sing as Bhojpuri Chaita, at the end of which he would earn a big laddu weighing 1.25 kg prize given by the local Maharaja. ఇక్కడ చూడండి, అతను రెగ్యులర్ గా అంటే చాలా రెగ్యులర్ గా అదే పనిగా చూడండి, అక్కడున్న మీ దగ్గర బిహార్జీ టెంపుల్, అంటే బిహార్జీ టెంపుల్ కి వెళ్ళి టు సింగ్ ద భోజ్పురి చైత. అతను ఏం పాడేవాడు, అక్కడికి వెళ్ళి భోజ్పురి చైత అని పాడిన తర్వాత లాస్ట్ ఎండ్ లో అతను గెలుచుకున్నాడు ఒక లడ్డుని. బిగ్ లడ్డు వెయిట్ 1.25 kgs. ఎంత, 1.25 kgs యొక్క లడ్డుని తీసుకున్నాడు. ఏ ప్రైజ్ గివెన్ బై ద లోకల్ మహారాజా. అతను పాడిన దానికి వాళ్ళకి అతనికి గిఫ్ట్ గా ఏమి ఇచ్చారంటే 1.25 kgs యొక్క లడ్డుని అతనికి బహుమతిగా ఇవ్వడం అని జరిగింది. ఎవరు, అక్కడ ఉన్న లోకల్ మహారాజా. సో దిస్ హ్యాపెన్ 80 years ago. ఇది ఎప్పుడు జరిగిందంటే 80 years ago, అది కూడా 80 సంవత్సరాలకు ముందు ఇలా ఈ యొక్క సిచ్యువేషన్ జరిగింది.
జరిగిందని చెప్తున్నారు. అండ్ ద లిటిల్ బాయ్ హ్యాస్ ట్రావెల్ ఫార్ టు ఎర్న్ ద హైయెస్ట్ సివిల్ అవార్డ్ ఇన్ ద భారత రత్న. ఇక్కడ చూడండి, ఆ యొక్క లిటిల్ బాయ్ ఎవరైతే గిల్లిదండ ఆడుకుంటున్నాడో ఆ అబ్బాయే అంటే ఈ యొక్క లిటిల్ బాయ్ ఆ ట్రావెల్ చేస్తున్నాడు చాలా దూరానికి. ఏంటి ఎర్న్ అంటే సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, అది కూడా ఇండియాలో. ఏది? భారతరత్న. ఎవరు? భారతరత్న. ఎవరు తీసుకున్నారు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. అతను ఏం ప్లే చేసి? షహనాయ్. ఏంటి? షహనాయ్ ని ప్లే చేసిన తర్వాత హీ గాట్ ద భారతరత్న. వాట్ హీ గాట్? భారతరత్న. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే born on 21st March 1960, Bismillah belongs to a well-known family of a musician from Bihar. His grandfather Russell Bucks Khan was a Shahnai Nawaz of the Bhojpur King's Court. His father is Paigambar Bucks and other paternal ancestors were also great Shahnai players. చూడండి, born on 21st March 1960. ఇక్కడ చూడండి, ఇతను చెప్తున్నాడు, ఇతను ఎప్పుడు పుట్టారని చెప్తున్నారు? అంటే బిస్మిల్లా ఖాన్ 21st March 1960 లో పుట్టాడు. హీ బిలాంగ్స్ టు వెల్ నోన్ ఫ్యామిలీ ఆఫ్ మ్యూజిషియన్స్ ఫ్రమ్ బీహార్. వాళ్ళ యొక్క ప్రాపర్ ఏంటి ఇక్కడ? బీహార్. అంటే వెల్ నోన్ ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ కూడా మ్యూజిషియన్సే. అంటే పాటర్నల్ అంటే ఆల్మోస్ట్ గా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ ముత్తాత కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఎవరైనా కూడా దర్ మ్యూజిషియన్స్ ఫ్రమ్ ద బీహార్. సో హీస్ గ్రాండ్ ఫాదర్ రసూల్ బక్స్ ఖాన్. వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరు? రసూల్ బక్స్ ఖాన్. అండ్ వాజ్ షహనాయ్ నవాజ్ ఆఫ్ ద భోజ్పూర్ కింగ్స్ కోర్ట్. అతను ఎక్కడ పాడేవాడంటే, మ్యూజిక్ ని షహనాయ్ ని ఎక్కడ ప్లే చేసేవాడంటే, ఈజ్ ద నవాజ్ ఆఫ్ ది భోజ్పూర్ కింగ్. అంటే భోజ్పూర్ యొక్క కింగ్ కోర్ట్ లో ఈ యొక్క ఎవరు? రసూల్ బక్స్ ఖాన్ అనే వ్యక్తి హీఈస్ ప్లేయింగ్ ద షహనాయ్ ఇన్ దట్ కోర్ట్. సో హిస్ ఫాదర్ హ్యాస్ పైగ్మర్ బక్స్. అతను వాళ్ళ ఫాదర్ కూడా షహనాయ్ ప్లేయరే. అలాగే అనదర్ ప్యాటర్నల్ అన్సెస్టర్స్ అంటే ఎవరంటే? యాన్సిస్టర్స్ అంటే యాన్సిస్టర్స్ ఆఫ్ ద ఫాదర్, అంటే వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా వర్ ఆల్సో గ్రేట్ షహనాయి ప్లేయర్స్. వాళ్ళంతా కూడా ఏంటి? గ్రేట్ షహనాయి ప్లేయర్స్ అనే ఇక్కడ మనము చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే అతను మాత్రమే షహనాయి ప్లేయర్ అయితే కాదండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ కూడా షహనాయి ప్లేయర్స్ అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చండి. సో ఈ యొక్క లెసన్ లో మనకి పారాగ్రాఫ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.